హలో అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ జి శ్రీహర్ష, మీ ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈ రోజుల్లో మీ ఫ్యామిలీలో కానీ న్యూస్లో కానీ ఎప్పుడైనా మీరు చూసారా? చాలా చిన్న వయసులో ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం లేకపోతే జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ట్రెడ్మిల్ మీద పరిగెడుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, లేకపోతే మీ ఫ్యామిలీలో కూడా చాలా కామన్గా వినిపించే సడన్గా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి, తనకి స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు, మొన్నటి వరకు హెల్తీగా ఉండేవాడండి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి అని మీరు ఎప్పుడైనా న్యూస్ విని చాలా బాధపడి ఉంటారు. అదే కాకుండా ఇదేంటిది చిన్న వయసులో హార్ట్ అటాక్స్ రావడం ఏంటి, ఇది మనకి జరగచ్చేమో అన్న బెంగ కూడా మీలో చాలా మందికి మొదలై ఉంటుంది. అవునా కాదా? నిజమే. నేను అలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు కూడా భయం కలుగుతుంది, నాకేమైనా అవ్వచ్చేమో అని. సో బీపీ, షుగర్, స్మోకింగ్, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ, వీళ్ళలో హార్ట్ అటాక్స్ కానీ స్ట్రోక్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇవి బీపీ, షుగర్ లేని వాళ్ళలో హార్ట్ అటాక్స్ రావు అన్నది కూడా కరెక్ట్ కాదు. స్ట్రెస్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్స్ కి వీటికి. అలాగే మనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ రిస్క్ కానీ, స్ట్రోక్ కానీ, పారాలిసిస్ కానీ ఇది వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అని అందరూ తెలుసుకోవాలి అనుకుంటారు కదా. దీన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం QRISK-3 అనే ఒక ఆన్లైన్ క్యాల్కులేటర్ ఉంటుంది. ఇది మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేసినా పర్వాలేదు, ఆర్ఎల్స్ నేను మీకు కింద లింక్ కూడా పెడతాను. QRISK-3 అనే క్యాలిక్యులేటర్లో సింపుల్ టర్మ్స్ ఉంటాయి. అంటే మనకి షుగర్ ఉందా, ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చిందా, హార్ట్ అటాక్ వచ్చిందా అన్న సింపుల్ ఎంటిటీస్ కి మీరు ఎస్ ఆర్ నో పెడితే అది మీకు ఒక పర్సంటేజ్ ఇస్తుంది. 10 years లో 10% ఉంటే తక్కువ ఉన్నట్టు, 10 years లో 10 to 20% ఉంటే మీకు మోడరేట్ రిస్క్ ఉన్నట్టు, 10 years లో మీకు మోర్ దాన్ 20% ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ వచ్చినట్టయితే మీరు హై రిస్క్ లో ఉన్నట్టు. సో ఇంకా లేట్ చేయకండి. ఇది సింపుల్, ఈజీలీ అవైలబుల్, ఫ్రీగా వాడుకునే ఒక క్యాలిక్యులేటర్. మీకు మోడరేట్ రిస్క్ అంటే 10 to 20% కానీ, హై రిస్క్ మోర్ దాన్ 20% కానీ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.